పోయిన ఎన్నికలు ఎలక్షన్ అయిన తర్వాత మన శ్రీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఏం చెప్పారంటే వైఎస్ఆర్లో అక్రమాలు అన్యాయాలు చేసిన వాళ్లను మా పార్టీలో తీసుకోవద్దని చెప్పి ముందే చెప్పారు. వాళ్ళు అంత చంద్రబాబు నాయుడు గారే చెప్పారు, ముఖ్యమంత్రి గారే చెప్పారు. కానీ ఇప్పుడు మన గుంతకల్ ఎమ్మెల్యే గారు ఎంపీపీలు ఆ తర్వాత ఎంపీటీసీలు తీసుకుంటారంటారంటే ఇది మంచి పద్ధతి కాదు. ఇది ఎందుకంటారంటే వాళ్ళు ఏం చేసినారో ఏం లేదో, వైఎస్ఆర్లో ఉన్నప్పుడు ఎన్ని అక్రమాలు చేశారో ఎన్ని అన్యాయాలు చేసినారో అవన్నీ తెలీదు. అవన్నీ ఏమంటే అవన్నీ దోచుకోవడానికే మా పార్టీలో వస్తున్నారు తప్ప వేరే విధంగా ఏం లేదు. ఎలక్షన్ ముందు వచ్చింటే మా క్యాండిడేట్ గెలిచేవాడు కదా. ఎలక్షన్ అంతా ఇప్పుడు వైఎస్ఆర్లో గెలిపించిన తర్వాత మా పార్టీలోకి వస్తే ఏం లాభం ఏముంది? ఇప్పుడు ఏమంటారంటే వాళ్ళు తప్పులు చేసినవన్నీ కప్పిపుచ్చుకోవడానికే కానీ ఏ విధంగా మా పార్టీకి సహాయ సహకారాలు ఉండవు. అందుకే దయచేసి ఎవరు ఆ పార్టీలో ఉన్న వాళ్ళు ఆ పార్టీలో ఉండేదే మంచిది. ఎందుకంటే మన గుంతకల్ ఎమ్మెల్యే గారు జయరాం గారు ఏమంటే మంచి వాళ్ళని చెప్పి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు టికెట్ ఇచ్చారు. ఆయన మంచి వాళ్ళు కాబట్టి గెలిచారు. కానీ ఏమంటే అప్పుడే సోతో వచ్చింటే కూడా మంచి పద్ధతి ఉండేది, మా క్యాండిడేట్ కూడా గెలిచేది. అప్పుడు ఎందుకు రాలేదు వీళ్ళు? అప్పుడు రాకున్నట్ల ఇప్పుడు పార్టీ వచ్చిన తర్వాత ఈ అధికారంలో వచ్చి మళ్ళీ అన్యాయాలు అక్రమాలు చేసేది మంచి పద్ధతి కాదు. ఎక్కడున్న వాళ్ళు అక్కడ ఉంటే బాగుంటుందని చెప్పి మేము కోరుతున్నాం, అంతే. ఇక్కడ వచ్చిన తెలుగుదేశం కార్యకర్తలకు అందరికీ నమస్కారము. ఈరోజు మన పార్టీ కార్యకర్తలు కానీ మనం అందరూ గుమ్మనూరు జయరాం గారు పార్టీలో చేర్పించుకుంటామని అనుకున్నాడు. ఆ రోజు కూడా గౌడ ఎంపీటీసీలు కానీ అందరినీ వైఎస్ఆర్ లీడర్లు కానీ అడిగినాడు. మన వడగుంద మండలం క్యాండిడేట్ నాకు ఈసారి అవకాశం ఏంటి అని అడిగితే కానీ వాళ్ళు ఎవరు చేయలేదు. ఈ రోజు ఆయన జయరాం అన్న వచ్చి పార్టీలో చేర్పించుకుంటామంటే ఇక్కడ చేసిన ప్రతి కార్యకర్త నష్టపోతాడు. ఇట్లా చేసుకుంటూ మేము ఇంతవరకు నష్టపోతూనే ఉంటాం. అధిష్టానం కూడా చంద్రబాబు నాయుడు పార్టీకి ద్రోహం చేసేవారు వద్దని చెప్తే కానీ వీళ్ళే చెప్పేది కూర్చొని మేము చేర్పించుకుంటాము అంటే ఇది మంచి పద్ధతి కాదు. పార్టీ వాళ్ళని ద్రోహం చేసినట్టయితే అది వైఎస్ఆర్ వాళ్ళు ఏం అవసరం లేదు మనకి. ఇప్పుడు ఏం అవసరం ఉంది? ఎలక్షన్ అయిపోయింది, అప్పుడే చేరింటే గౌరవ 20,000 మెజార్టీ గెలుస్తుండే అప్పుడు చేరింటే మనకి. ఎందుకంటే జెండా ఆలూరు జెండా ఎగిరిస్తుండేవి వాళ్ళు అప్పుడే చేసింటిది. వలగుంద మండలం క్యాండిడేట్ అని అడుక్కున్నాడు కూడా గౌడ. ఎంతో మంది ఫోన్ చేసి చూడండి ఆయన వలగుంద మండలం డెవలప్మెంట్ చేస్తానంటే కూడా ఒక్కరైనా దాన్ని సహకరించలేదు, ఎంపీటీసీలు కానీ ఎవరైనా కానీ. ఈ రోజు జయరాం అన్న ఇట్లా మాట్లాడడం అది సరైన పద్ధతి కాదు. పార్టీ వాళ్ళు కూడా ఆలోచించాలా. పార్టీ కష్టపడిన వాళ్ళు కార్యకర్తలు కానీ అందరూ చాలా మంది కష్టపడిన వాళ్ళు ఉంటారు. 20 సంవత్సరాలు 30 సంవత్సరాల నుండి కష్టపడి ఉంటారు. ఈ రోజు ఆ పార్టీ వస్తుంది, ఈ రోజు ఈ పార్టీ వాళ్ళ స్వార్థం కోసం వస్తారు కానీ వాళ్ళు నిజమైన పార్టీ కార్యకర్తలు కాదు. నిజమైన పార్టీ కార్యకర్తలు ఉంటే ఇది ఉంటుంది మనకి. గౌడ ఎప్పుడో గెలిచి జెండా 2 తూర్లు పెట్టుకున్నా కూడా జెండా ఎగురుకున్నట్లు ఉండేది అంటే మళ్ళీ మాకు వాళ్ళు సరి చేయలేక కదా మనం ఇట్లా ఉండేది. దానికే ఇది మంచి పద్ధతి కాదని మేము కోరుకుంటున్నాం. అందరికి నమస్కారము. ఈరోజు ఈ సాయంత్రం పూట ఇక్కడ కలవడం ముఖ్య కారణం ఏమంటే నిన్న మన గుంతకల్ ఎమ్మెల్యే గారు గుమ్మనూరు జయరాం గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు దేవరగట్టులో. ఏమంటే ఇట్లా మన హొళగుందలో ఉండే ఎంపీపీలని మరియు ఎంపీటీసీలు 6 మంది ఎంపీటీసీలని తెలుగుదేశంలో చేర్చుకుంటా అని. కానీ ఇది ఏం న్యాయమని నేను అడుగుతున్నా. ఎందుకంటే ఇదే ఎలక్షన్ ముందే అయింటే, ఒకవేళ ఆయన చేర్చుకుని ఉంటే, దీనికంటే ముందు ఆయన వచ్చినాడు కొలగుందకి, అప్పుడు మన భాష గారు దాంట్లో చేరినారు. ఆ సమయంలో వాళ్ళని చేర్చుకుని ఉంటే వీరభద్ర కూడా గెలిచే పరిస్థితి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నా. కానీ అప్పుడు లేనిది ఇప్పుడు చేర్చుకునే అంతరం ఏమిటి నాకు అర్థం కావటం లేదు. పైగా ఆయన వచ్చి దేవరగట్టులో ఆయన తమ్ముడు గారు అంటే గుమ్మనూరు శ్రీనివాస్ గారు చైర్మన్ అని చెప్తున్నారు. రైట్, ఒప్పుకుంటాం, లేదని కాదు. కానీ ఒక్కసారి ఆయన ఉండింది పోయిన ప్రభుత్వం అంటే వైఎస్ఆర్సీపీలో ఆయన ఆ దేవరగట్టు చైర్మన్గా ఉన్నారు, నేను ఒప్పుకుంటాను. కానీ ఇప్పుడు ఆయన దేవరగట్టు చైర్మన్ అనేది ఆయనకి ఎంత మాత్రం సమంజసమని నేను అడుగుతున్నా. ఎందుకంటే ఒక్కసారి ప్రభుత్వం మారిన తర్వాత ఆ దేవరగట్టు చైర్మన్ అనే కూడా మారుతాడు.
ఇది సర్వసహజం. ఇది ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం కూడా. కానీ ఎందుకో ఆయన ఒలగొంద మండలం మీదే దృష్టి పెట్టుకొని, వేరే మండలాలు లేకుండా ఒలగొంద మండలం మీదే దృష్టి పెట్టుకొని ఎందుకు ఇదన్నీ మాట్లాడుతున్నాడో మాకు అర్థం కావటం లేదు. సో దయచేసి ఆయన తెలుగుదేశంలో ఉన్నారు, మేము తెలుగుదేశంలో ఉన్నాము, ఒకే కుటుంబం కాబట్టి నేను కోరుకునేది ఏమంటే ఆయన కూడా దీని గురించి ఆలోచన చేసి ఎవరన్నా కానీ, ఇప్పుడు లాస్ట్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారంట, ఎవరన్నా కానీ చైర్మన్ అయితే మేము సహకరిస్తాం. అది చాలా మంచి మాట. ఆయన అలాగే ఉండాలని మేము కోరుకుంటూ